పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇక మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా ప్రచారాన్ని కొనసాగించగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది? మూడు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులను కలిశారు. పట్టభద్రుల నుంచి అసలు మీకు స్పందన ఎట్లా కనిపించింది? పట్టభద్రుల నుంచి అపూర్వమైన యొక్క స్పందన కల్పిస్తున్నది. ఎంతో ఆత్మీయతతోని ప్రేమతోని వాళ్ళు ఆహ్వానించి నాకు మద్దతు తెలుపుతున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఈసారి మీరు తప్పక గెలవాలి, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు మా పక్షాన పోరాటం చేయాలి, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మీరే సరైన యొక్క వ్యక్తి అని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పడానికి వీల్లేదు. మరి ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అన్ని ప్రదేశాల నుంచి కూడా మాకు సంపూర్ణమైన యొక్క మద్దతు కనిపిస్తున్నది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక యువ నాయకత్వాన్ని బరిలో దించారు. మాకే ఓటేస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగుల సమస్య పోరాడతాం, బీజేపీ అభ్యర్థి కేంద్రం నుండి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా యొక్క ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా, ముద్రా యోజన ద్వారా, విశ్వకర్మ యోజన ద్వారా, స్వనిధి యోజన ద్వారా, డిక్సీ యోజన ద్వారా అనేక మంది కోట్ల మందికి ఉపాధి కల్పించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు ఇది శాసన మండలి పెద్దల సభ. దీనికి సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్ళే వెళ్ళవలసిన అవసరం ఉంది. అనేక సంవత్సరాల నుంచి అనుభవం కలిగిన వ్యక్తిగా, గత 43 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, మరి ఏదైతే ఉద్యోగుల సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, వాళ్ళ యొక్క సమస్యలు సంపూర్ణంగా తెలిసిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నీతి నిజాయితీ గురించి తెలిసిన వాడిని, ఎవరిని ఏనాడు కూడా ఇబ్బంది పెట్టని వాడిని. కాబట్టి తప్పక నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను పట్టభద్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. పట్టభద్రుల ఓటర్లలో 70% పైగా నిరుద్యోగులే ఉన్నారు. వారి పట్ల అసలు వాళ్ళకి ఇచ్చే హామీ ఏంది? వాళ్ళ గురించి మీరు భవిష్యత్తులో పోరాటం చేయడానికి మీ అసలు యాక్షన్ ప్లాన్ ఏంది? నిరుద్యోగుల విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ వేరే పార్టీలకు అవకాశం లేదు, నాకు అవకాశం ఉంది. ఎందుకంటే మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతున్నది. నరేంద్ర మోడీ గారి నినాదమే అది. ఏమిటంటే ఇవాళ యువత అనేది జాబ్ కోరడం కాదు, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ గివర్స్గా తయారు కావాలని. అంటే యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే యొక్క స్థితిలో ఉండాలని, అందుకోసమే వారికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం అనేక కార్యక్రమాలు, ఇంతకుముందు చెప్పిన నేను అనేక కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో దాన్ని నేను పెద్ద ఎత్తున తీసుకురావడం ద్వారా కనీసం 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తానని నాకు అవకాశం ఇస్తే రాబోయే 3 సంవత్సరాల్లో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థుల గురించి పట్టభద్రుల ఓటర్లకు మీ నుంచి చెప్పేది? నేను ఒకటే అందరికీ మనవి చేస్తున్నా, పట్టభద్రులందరికీ మనవి చేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓటర్లకు కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీకి పర్మనెంట్ ఓటర్స్ ఉండరు, కొద్దిమంది ఉంటారు. ఎక్కువ మంది కూడా వాళ్ళు సమయాన్ని బట్టి చూస్తారు. కాబట్టి ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ ఓటర్స్ అనే వాళ్ళు లేరు. ఇవాళ అందరూ కూడా పట్టభద్రులే. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిజమైన యొక్క పోరాటం చేసే వాళ్ళను, మరి పార్టీలు మారని వాళ్ళను, ఏదైతే అవినీతికి పాల్పడిన వ్యక్తులను, ఈ యొక్క మీ పక్షాన పోరాటం, మీ పక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించాలని, అది నేను మీకు ఒక సరైన యొక్క సేవకునిగా ఉంటానని, నాకు సేవ చేసే అవకాశం కల్పించాలని నేను మన యొక్క పట్టభద్రులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. చివరగా ఆ రెండు పార్టీలకు పోల్చుకుంటే క్యాడరు మీ పార్టీకి తక్కువ, మోడీ చరిష్మానే ఇప్పుడు కూడా పనిచేస్తుందని భావిస్తున్నారా? ఆ రెండు పార్టీలలో గతంలో మాట అది, ఇప్పుడు ఆ పార్టీల గత చరిత్ర అది. ఆ పార్టీలకు ఎన్నికైన యొక్క సభ్యులే జారిపోతున్నారు, కనబడకుండా పోతున్నారు. మరొకసారి మళ్ళీ వాళ్ళు ఇంకా దాని గురించి అడిగే యొక్క పరిస్థితి ఏముంది? కాబట్టి అనేక మంది ఆ పార్టీలోని యొక్క అభ్యర్థులకు కూడా కరెక్ట్ సహకరించడం లేదు, వాళ్ళ పట్ల సరైన యొక్క దీంట్లో లేరు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా నా యొక్క అభ్యర్థిత్వాన్ని పట్టభద్రులు కానీ మిగతా వాళ్ళు కానీ సమర్థిస్తున్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పక సంపూర్ణమైన యొక్క మరి మెజార్టీతో నేను విజయం సాధిస్తానని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు విజయం మీద? మీ ధీమా ఈరోజు నేను పర్యటించిన యొక్క ప్రదేశాలు ఇవన్నీ చూస్తే నాకు 100కి 80 నుంచి 90% మద్దతు మరి వస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. కాబట్టి రెండో స్థానంలో ఎవరు ఉంటారనేది వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రాష్ట్రం లోపల నిరుద్యోగాన్ని కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో కావచ్చు పోరాడి ముందుంటారంటూ ప్రేమేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.
For more videos like this, subscribe Big TV channel.